నేను పరిశుద్ధుడయ్యున్నలాగున మీరును పరిశుద్ధులై ఉండవలని వ్రాయబడి ఉన్నది కాగా. అంటే చాలండి. అంటే క్రైస్తవ సంఘానికి ఆదేశం ఇస్తున్న ప్రభు అంటున్నాడు, నేను పరిశుద్ధుణ్ణి కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాల్సిందే. ఇక ఆ విషయంలో రెండవ ఆలోచనకు అవకాశం లేదు. ఆయన పరిశుద్ధుడు, మనం పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులు అనగా ఎలా ఉంటారో చెప్పాడు, అక్కడ డిఫైన్ చేశాడు. పరిశుద్ధులంటే ఎవరు? తెల్లబట్టలు వేసుకున్నాళ్ళా? పరిశుద్ధులంటే ఎవరు? నల్ల బైబిల్ పట్టుకున్నాళ్ళా? పరిశుద్ధులంటే ఎవరు? బంగారం అంతా తీసేసినాళ్ళా? కదా, కాదు. పరిశుద్ధులంటే ఎవరు? అక్కడుందో చూడండి. మొదట విధేయులుగా పిల్లల వలె అన్నాడు. పిల్లలు ఎంత విధేయతగా ఉంటారో విశ్వాసులను కూడా మనం అలా విధేయులుగా ఉంటే అది దేవుడు మెచ్చే పరిశుద్ధ జీవితం. మొదట విధేయత పరిశుద్ధతకు సూచన. మనం ఎంత తగ్గింపు కలిగి ఉంటామో దానిని బట్టి మనం అంత పరిశుద్ధులంగా దేవుని చేత పరిగణించబడతాం. రెండవది అందులో చెప్పాడు, విధేయులకు పిల్లలై పూర్వం మీకుండిన ఆ అజ్ఞాన దశలో ఆశలను అనుసరించి ప్రవర్తింపక అన్నాడు. పూర్వం మనకు కొన్ని ఆశలు ఉండేవి, ఇప్పుడు ఆ ఆశలను అనుసరించి, ఎందుకంటే ఆ పూర్వపు ఆశలన్నీ అజ్ఞానపు ఆశలు, వాటిని ఇప్పుడు మనం అనుసరించకూడదు, వాటిని వదిలేయాలి. మూడవది ఏమిటంటే, మనల్ని పిలిచిన ప్రభువు పరిశుద్ధుడు గనక అదే పరిశుద్ధతను మనం కలిగి ఉండాలి. మూడు విషయాలు. ఒకటి విధేయులై ఉండాలి, రెండవది పూర్వపు ఆశలను వదిలేయాలి, మూడవది యేసుక్రీస్తు వారి పరిశుద్ధతకు తగిన పరిశుద్ధులంగా మనం ఉండాలి. నా ప్రక్కనున్న, ఇటు ప్రక్కన, ముందున్న, వెనకున్న వాళ్ళ వంటి పరిశుద్ధతతో నన్ను నేను పోల్చుకోకుండా ప్రభువు ఎలాంటి పరిశుద్ధంగా జీవించాడో అలాంటి పరిశుద్ధత నాకు కలగాలి.